హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం నేమ్ ఏమొత్తో మన జీవితాన్ని తారుమారు చేయాలన్నా, పైకి లేపాలన్నా, కింది పడగొట్టాలన్నా, నేమ్ ఈజ్ ఫేమ్. నేమ్లో కనుక మనకు వైబ్రేషన్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా మన జీవితంలో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర రన్ అవుతున్నది లక్కీ నేమ్. దీంట్లో అప్పుడే జన్మించిన పిల్లలకు వాళ్ళ మిత్రాక్షరాలతో, అంటే మనకి న్యూమరాలజీలో మన న్యూమరాలజీ రాసిన సైంటిస్టులు కొన్ని మిత్రాక్షరాలు, శత్రు అక్షరాలు ప్రతి సిరీకి చూపించడం అనేది జరిగింది. ఈరోజు మన సిరీస్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం 7-16-25. 7-16-25లో ఎవరైతే జన్మిస్తారో అంటే వీళ్ళని 7th సిరీస్ అంటారు. దీనికి అధిపతి వచ్చేసి కేతు. మీకు ఐడియా ఉంది, లాస్ట్ టైం మనం ఒకసారి 4th సిరీస్లో మాట్లాడుకున్నప్పుడు ఒక రాక్షసుని తల తెగి 4వ నెంబర్లో ఉంటుంది, తర్వాత బాడీ వచ్చి 7th నెంబర్లో ఉంటుంది. దాన్నే మనం కేతు అని చెప్పేసి అంటాం. ఇది ఛాయాగ్రహాలు ఎవరికి కనపడవు, కానీ ఈ డేట్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే ఉంటారో, వీళ్ళ మైండ్ సెట్ మొత్తం క్యూరియాసిటీలా ఉంటుంది. అంటే తెలుసుకోవాలనే ఆతృత, అదేంటి ఇదేంటి అనే ఒక ఆతృత ఉంటుంది. తర్వాత మళ్ళీ వీళ్ళకి కన్ఫ్యూజన్ బాగుంటుంది. అంటే ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. తర్వాత ఎదుటిల మీద ఆధారపడతా ఉంటారు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే. సో ఇలాంటి వాళ్ళకు మంచి నేమ్ కనెక్షన్ లేదనుకోండి, ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి ఒక మంచి నేమ్ని మనం చిన్నపిల్లలకు మంచి నేమ్ కనుక పెట్టామనుకోండి, వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంట్లో భాగంగా వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి థింకింగ్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి ఫ్రెండ్ దొరికాడు అనుకోండి, అంటే 4వ నెంబర్ కానీ 2వ నెంబర్ కానీ ఇట్లా వీళ్ళ లక్కీ నెంబర్స్ దొరికామనుకోండి, 4వ నెంబర్ కనుక దొరికితే కాస్త వీళ్ళకి మిస్ అయిన 4వ నెంబర్ తల ఏడైతే మిస్ అయిందో అది వీళ్ళకి దొరికితే మాత్రం చాలా అద్భుతంగా, అంటే మ్యారేజ్ చేసినా, ఫ్రెండ్షిప్ చేసినా, వ్యాపారం చేసినా, బిజినెస్లో పార్ట్నర్ని చేసుకున్నా కూడా మీరు 4వ నెంబర్తో వీళ్ళకి లింక్ పెట్టండి, చాలా అద్భుతంగా వీళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే విధంగా వీళ్ళ నెంబర్ మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళకి ఇంకో స్పెషల్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చాలా మనసు కూడా చాలా వెన్నెలగా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికి మోసం చేయరు. తర్వాత దేవునికి బాగా వీళ్ళు కనెక్టెడ్గా ఉంటారు. దేవునికి కనెక్టెడ్ అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కనీసం పూజ చేయకపోయినా ఒక అగరబత్తి వెలిగించైనా దండం పెట్టుకుని బయటకు వస్తారు ఇంట్లో నుంచి, తప్ప వీళ్ళు దేవుని మర్చిపోరు అన్నమాట. చాలా కనెక్టివిటీగా ఉంటారు. దేవభక్తి ఎక్కువ, దైవభక్తి వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి జరగబోయే అంటే ఫ్యూచర్లో జరగబోయే కొన్ని విషయాలు ముందే తెలుస్తూ ఉంటాయి. అదొక స్పెషల్ క్యారెక్టరైజేషన్ వీళ్ళకి, అద్భుతమైన వీళ్ళకి అదొక వరం అని చెప్పొచ్చు. సో వీళ్ళని మనం కొంచెం మంచిగా మెయింటైన్ చేయడమే బెటర్. మన ఇంట్లో ఈ నెంబర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఏదైనా మీరు తప్పుగా మాట్లాడే వాళ్ళ తప్పుగా అనిపించుకున్నారనుకోండి, అది కంపల్సరీ జరిగి తీరుతుంది. కాబట్టి మీరు కొంచెం మన ఇంట్లో కనుక వీళ్ళు ఉంటే డివోషనల్గా చాలా బాగుంటారు. కాకపోతే వీళ్ళది కన్ఫ్యూజన్ మెంటాలిటీతో ఎవరిని నమ్మరు. దీంట్లో ఇక స్త్రీలు ఉన్నారనుకోండి, స్పెషల్గా ఇక ఎవరిని నమ్మరు. అన్న నంబర్, తమ్ముడు నంబర్, నాన్న నంబర్, భర్తని అస్సలు నంబరు. ఇవాళ రేపు అంతా వీడియో అన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పలానా దగ్గర ఆఫీస్లో ఉన్నా అంటే వీడియో కాల్ చేసి చూపించాలి, ఓకేనా? సో బస్సులో ఉన్నా వస్తున్నా వీడియో కాల్ చేసి, కార్లో ఉన్న కార్ డ్రైవ్ చేస్తున్నా వీడియో కాల్ చేసి చూపి నిజమాబద్ధమా నాకు కావాలి అంటే వీళ్ళు నమ్మలేని, అంటే పాపం వీళ్ళ మెంటాలిటీ కాదు, అంటే నెంబర్ యొక్క క్వాలిటీ. 7-16-25 ఎవరైతే జన్మిస్తారో వీళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం అలా కన్ఫ్యూజ్గా మాట్లాడటానికి ఆస్కారం ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకి కనుక మనం అప్పుడే జన్మించిన పిల్లలకి ఒక మంచి పేరు ఇవ్వాలి, మంచి ఒక బహుమతి లాంటి పేరు ఇవ్వాలంటే మాత్రం మీరు BKRతో వీళ్ళకి పేరు పెట్టండి. BKR అనే లెటర్స్తో వీళ్ళకి పేరు పెట్టండి. ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి వైబ్రేషన్ ఉన్న లెటర్స్, మనీ కనెక్టెడ్ లెటర్స్. మనీ అంటే వీళ్ళకి బాగా ఈ నెంబర్స్ మీరు ప్రపంచంలో సపోజ్ మీరు గూగుల్లో సెర్చ్ కొట్టి చూడండి, BKRతో ఉన్న నేమ్స్ స్టేటస్ ఎలా ఉంటుందో. వీళ్ళు చాలా అద్భుతంగా మంచి రేంజ్ లో ఉంటారు. ఓకే, తర్వాత వీళ్ళకి AIJQY దీంతో కూడా మీరు పేరు పెట్టించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి పెట్టకూడదు శత్రు పేర్లు అయితే ఉంటాయో UVWతో పేర్లు పెట్టద్దు. తర్వాత FPతో కూడా వీళ్ళకి పేర్లు పెట్టద్దు. పేర్లు పెడితే మాత్రం వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు మంచిగా ఆలోచించండి. మంచి బహుమతిగా ఇచ్చే పరంగా మీరు ఎప్పుడో వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత మన వాళ్ళ పేర్లు మార్చి, వాళ్ళ లెటర్స్ మార్చి, లెటర్ తగ్గించి, పెంచి, నేమ్ కోర్స్ రాసి ఈ జంజంతా లేకుండా వీళ్ళకి ఇప్పుడే మంచి పేరు పెట్టారనుకోండి, మిమ్మల్ని మంచి జీవితాంతం వాళ్ళు మా నాన్న మా అమ్మ చాలా మంచి పని చేశారు అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా మీరు పేరు పెట్టండి, చాలా అద్భుతంగా చూసుకోండి. ఇక ఈ సిరీస్ లో మనకి ఫేమస్ వ్యక్తుల గురించి మాట్లాడాలంటే నెంబర్ 1గా మనకి ఎప్పుడు కళ్ళెదురుగా కనపడే వ్యక్తి MS ధోని. చూసారా మీరు ఎలా ఉంటాడు ఆయన? చాలా కూల్, మిస్టర్ కూల్ అనే పేరు ఉంది ఆయనకి. మంచిగా ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్తో, టెన్షన్ పడే అవకాశం ఉండదు. డివోషన్ కూడా బాగుంటుంది. వీళ్ళు మెడిటేషన్ కూడా బాగా చేస్తారు. మెడిటేషన్ చేయాలి కూడా. ఈ నెంబర్ వాళ్ళు మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతంగా జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకా వీళ్ళకి మనకి ప్రముఖ వ్యక్తులు MS సుబ్బలక్ష్మి గారు.
మంచి మంచి పాటలు పాడిన సింగర్ ఈమె కూడా ఉన్నారు దీంట్లో. ఎలిజబెత్ రాణి మనకి ఇతర దేశాల నుంచి పోల్చుకుంటే ఎలిజబెత్ రాణి కూడా ఇదే నెంబర్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఫేమస్ అయిన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారులే, కానీ వీళ్ళు ఏంటంటే బయటికి ఒకటే వీళ్ళకి కొంచెం పబ్లిసిటీ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మూలంగా వీళ్ళు మనకి ఎక్కువ కనపడరు. ఓకే రైట్, ఈ నెంబర్లకు సంబంధించిన పేర్లు కానీ దీంట్లో ఇంకేమైనా మీకు అసిస్టెన్సీ కావాలన్నా, ఏదైనా మా సహకారం కావాలంటే కింద నెంబర్ ఉంది, మీకు కాల్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఎప్పుడైనా కూడా మేము సాయం చేస్తానికి విల్లింగ్గా ఉంటాం. మంచి పేరు పెట్టండి, పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేయండి. ఈ పేర్లతో కనుక మీరు పేరు పెడితే వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు కూడా బంగారంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరియు సబ్స్క్రైబ్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, మరియు మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం కానీ మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా చాలా సిరీస్ ఉన్నాయి మీకు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.